ప్రపంచమంతా ఇప్పుడు చమురు కొరతతో అల్లాడిపోతోంది. హార్మూజ్ లో తమ నౌకలు చిక్కుకుపోవడం, వాటిని విడిపించుకోవడానికి అన్ని దేశాలు అనేక ఇబ్బందులు పడుతుండటం చూస్తున్నాం. ఈ సమయంలో భారత్ అత్యంత పటిష్టమైన వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఆపరేషన్ హర్మూజ్ పేరిట ఏ నౌకలను ఎలా దాటించాలి, మొదటి ప్రయారిటీ ఏ నౌకకి ఇవ్వాలి, పెట్రోల్, ఎల్ఎన్జీ, ఎరువులు వీటిలో మనకు ఏం మొదట కావాలి? ఇరాన్తో సత్సంబంధాలను నెరపడమే కాకుండా మన నేవీ సహాయంతో హర్మూజ్ లో నౌకలను అత్యంత వ్యూహాత్మకంగా ముందుకు కదుపుతున్నారు. మరి భారత్ ఈ వ్యూహాలను ఎలా ముందుకు తీసుకువెళుతోంది, అన్ని శాఖలు ఎలా సమన్వయం చేసుకుంటున్నాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి లాంటి హర్మూజ్ జలసంధి ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రంగా మారింది. ఇరాన్ నేరుగా యుద్ధ రంగంలోకి దిగిన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి ఈ వ్యూహాత్మక సముద్ర మార్గం పూర్తిగా దిగ్బంధనంలో చిక్కుకుపోయింది. ఇరాన్, ఓమన్ దేశాల మధ్య ఉండే ఈ ఇరుకైన జలసంధి గుండానే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20% ముడి చమురు, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ సరఫరా అవుతూ ఉంటుంది. అలాంటి కీలక మార్గంలో రవాణా ఒక్కసారిగా నిలిచిపోవడంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. గ్లోబల్ మార్కెట్లో ఇంధన ధరలు భారీగా పెరగడమే కాకుండా ఆసియా దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆర్థిక అస్థిరత, ద్రవ్యోల్బణం ఏర్పడుతుందేమోనన్న ఆందోళనలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఆ తరువాత అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో ఏప్రిల్ 9న కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ ఈ జలసంధి మాత్రం ఇంకా పూర్తిగా తెరుచుకోలేదు. ఈ రీజియన్లో నౌకల రాకపోకలపై యుద్ధ ప్రభావం ఇప్పటికీ బలంగానే కొనసాగుతోంది. భౌగోళికంగా హర్మూజ్ జలసంధి ఇరాన్ కు పూర్తిగా అనుకూలంగా ఉండటంతో ఇక్కడ ఇరాన్ బలగాల నిఘా తీవ్రంగా ఉంది. ఫిబ్రవరి 8న అమెరికా, ఇజ్రాయెల్ కూటమి జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఈ మార్గంలోనే వెళ్లే పాశ్చాత్య దేశాల నౌకలను, వారికి మద్దతు ఇచ్చే దేశాల కార్గో షిప్పులను టార్గెట్ చేస్తూ వస్తోంది. డ్రోన్లు, క్షిపణులు, సముద్రపు ల్యాండ్ మైన్ల ముప్పు పొంచి ఉండటంతో అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు ఈ రూట్లో ప్రయాణించాలంటేనే వణికిపోతున్నాయి. ఇలాంటి అత్యంత ఉద్రిక్త ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా భారతదేశానికి చెందిన పలు నౌకలు ఈ మార్గం గుండా సురక్షితంగా ప్రయాణిస్తుండటం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారింది. గ్లోబల్ పాలిటిక్స్ లో భారత్ అనుసరిస్తున్న వ్యూహాత్మక దౌత్య నీతికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. ప్రపంచ దేశాలన్నీ హర్మూజ్ సంక్షోభం చూసి భయపడుతుంటే భారత్ మాత్రం తన దేశీయ ఇంధన అవసరాలకు ఎలాంటి డోకా లేకుండా చమురు సరఫరాను నిరంతరాయంగా కొనసాగించగలుగుతోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, ఇరాన్ ప్రభుత్వంతో ఉన్న సత్సంబంధాల వల్లే భారతీయ జెండా కలిగిన నౌకలు ఆ యుద్ధ భూమి నుంచి క్షేమంగా బయటపడుతున్నాయి. తాజాగా జరిగిన అంతర్గత మంత్రిత్వ శాఖల హై లెవెల్ సమావేశంలో షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అధికారులు ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత నౌకలను ఎలా నడిపిస్తున్నారనే దానిపై కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఈ ఆపరేషన్లకు సంబంధించిన పూర్తి రహస్యాలను, రూట్ మ్యాప్లను మాత్రం అధికారికంగా బయటపెట్టలేదు. ఈ సదస్సులో పోర్ట్స్ షిప్పింగ్ మంత్రిత్వ శాఖ సైతం స్పందించింది. భారతదేశం, ఇరాన్ దేశాల మధ్య తెర వెనుక ఏ విధంగా సమన్వయం జరుగుతోంది, ఏ నౌకకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలనేది తాము భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారానే నిరంతరం పర్యవేక్షిస్తున్నామని స్పష్టం చేశారు. యుద్ధ ప్రాంతం కావడంతో వ్యూహాలను పూర్తిగా వెల్లడించలేమని ఆయన పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధిని దాటించే క్రమంలో ఏ నౌకను ముందుగా పంపించాలనే ప్రాధాన్యతను కేవలం ఒకే శాఖ నిర్ణయించడం లేదు. ఇందుకోసం పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ, ఎరువుల మంత్రిత్వ శాఖలతో కలిసి షిప్పింగ్ అధికారులు సంయుక్తంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ మంత్రిత్వ శాఖల నుంచి వచ్చే అత్యవసర దేశీయ అవసరాల జాబితా ఆధారంగా అధికారులు ఒక సమగ్ర ప్రణాళికను తయారు చేస్తున్నారు. దేశంలో చమురు కొరత లేదా ఎరువుల కొరత రాకుండా ఏ కార్గో అత్యంత కీలకమో గుర్తించి ఆ నౌకలను సురక్షితంగా వెలుపలికి తీసుకురావడానికి ఇరాన్ కోస్టల్ అథారిటీస్ తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుతం హర్మూజ్ జలసంధి రీజియన్ లో దాదాపు 13 భారతీయ జెండా కలిగిన భారీ నౌకలు ఉన్నాయి. వీటిలో దేశీయ గ్యాస్ అవసరాల కోసం ఒక ఎల్పీజీ ట్యాంకర్, పరిశ్రమలు, ఇంధన అవసరాల కోసం 5 ముడి చమురు ట్యాంకర్లు, ఒక కెమికల్ ప్రొడక్ట్ ట్యాంకర్, వాణిజ్య సరుకు రవాణా చేసే 3 కంటైనర్లు నౌకలు, 2 బల్క్ క్యారియర్లు, సముద్ర మార్గాన్ని క్లియర్ చేసే ఒక డ్రెజర్ ఉన్నాయి. ఇంతటితో హై రిస్క్ జోన్ లో ఈ నౌకలన్నీ క్షేమంగా ఉండటం, అనుకున్న సమయానికి ప్రయాణాన్ని కొనసాగించడం వెనుక భారత నౌకాదళం, విదేశీ దౌత్య సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తకుండా భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ఈ హర్మూజ్
హార్ముజ్ ఆపరేషన్ నడుస్తోంది. ఇటు ఇరాన్తో దశాబ్దాలుగా ఉన్న స్నేహ సంబంధాలు, అటు అమెరికా లాంటి పెద్ద దేశాలతో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమతూకం చేస్తూ భారత్ తన పంథాను కొనసాగిస్తోంది. ఈ అంతర్జాతీయ సంక్షోభంలో ప్రపంచ దేశాలకు హార్ముజ్ జలసంధి ఒక పెద్ద సవాల్గా మారితే, భారత్ మాత్రం తన సమర్థతతో, పక్కా ప్లానింగ్ తో ఆ సవాల్ను అధిగమించి చమురు రవాణాను సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకువెళ్తోంది. నేటి గ్లోబల్ పొలిటికల్ సినారియోలో భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎంత పటిష్టంగా ఉన్నాయో చెప్పడానికి హార్ముజ్ జలసంధిలో సాగుతున్న భారత నౌకల ప్రయాణమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పొచ్చు.